ఒక సెంట్రల్ పాయింట్ తీసుకుని ఏదో హిందీ సినిమా తీసుకుని ఇంకోటి తీసుకుని ఒక సెంట్రల్ పాయింట్ తీసుకుని దాని చుట్టూ మీరు అడాప్టేషనే చేసుకుంటారు. బట్ ఆ ఒక్క సెంట్రల్ పాయింట్ వల్ల ఏంటంటే రీమేక్ సినిమా చేస్తున్నాడు ఈయన వస్తుంటాయి కదా. సో ఆ ఒక్క సెంట్రల్ పాయింట్కి ఎందుకు సార్ వేరే సినిమాల దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది? అంటే బీయింగ్ ఎ రైటర్ మీరు అంత అద్భుతమైన సినిమాల్లో రాసి తీసిన మీరు ఎందుకు ఆ ఒక్క సెంట్రల్ నేను అద్భుతమైన సినిమాలు రాసా తీసాను, మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్నాను సార్ 100%. మిరపకాయ అవ్వచ్చు, ఓన్ స్టోర్ చేసిన డీజే అవ్వచ్చు, సుబ్రహ్మణ్యం వెళ్ళొచ్చు, నమ్ముతున్నారు కదా? నమ్ముతున్నాను. అలాగే రీమేక్ని ఓన్లీ సెంటర్ పాయింట్ తీసుకుని మొత్తం మారుస్తాను మీరే అన్నారు కదా. ఇది మీరు ఓపెన్గా మీ కెమెరాలో చెప్తున్నారు. ఇంకా ఎవడో ఏదో మాట్లాడని చెప్పి వాళ్ళందరినీ సీరియస్ తీసుకుంటూ కూర్చుంటే నా కెరీర్ కదండి. నేను ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే సోషల్ మీడియా ఎవాల్వ్ అయిన తర్వాత అవతలోడు నాకు నచ్చినట్టు ఎందుకు ఉండట్లేదు అనేది ఒక ఇష్యూ అయిపోయింది. ఇది ఒక మానసిక రుగ్మత, ఇట్స్ ఎ బ్యాడ్ సిండ్రోమ్. వీడు నాకు నచ్చినట్టు ట్వీట్ చేయట్లేదు ఏంటి, మా హీరో సినిమా హిట్ అయితే ఏంటి ట్వీట్ చేయలేదు, ఈ హీరో సినిమా హిట్ అయితే ట్వీట్ చేసాడు ఏంటి, నాకు నచ్చినట్టు అవతలోడు బతకాలి అనే ఒక దృక్పథం విపరీతంగా పెరగడం మూలంగా ఇలా అనిపిస్తుంది. నాకు ఏది నచ్చితే అది నేను చేస్తానండి. అది రీమేక్ అవ్వచ్చు, డబ్బింగ్ అవ్వచ్చు, కాపీ అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు, ఏదన్నా అవ్వచ్చు. మరీ కాపీ కొడితే ఇంకోటి క్రియేటివిటీ తీసుకొని పోతాం కాబట్టి వాళ్ళకి నేను న్యాయబద్ధంగా రైట్స్ ఇచ్చి, కథ కూడా వాళ్ళ పేర్లు వేస్తూ క్రెడిట్స్ రైట్స్ ఇచ్చి, సాటి రైటర్కి సాటి దర్శకుడికి గౌరవం ఇచ్చి సినిమా చేస్తాను. ఈ సినిమాలో చూస్తే కనుక క్యారెక్టరైజేషన్స్ చాలా మంది క్యారెక్టర్స్ కనపడుతున్నారు, ఆర్టిస్టులు కనపడుతున్నారు, క్యారెక్టర్స్ కూడా కొంచెం ఎక్కువ ఉన్నట్టు ఇంతకుముందు మీ సినిమాలో పోల్చుకుంటే. సో అది అంబియన్స్ ఎన్హాన్స్ చేయడానికన్నా లేకపోతే క్యారెక్టర్స్ ఆర్క్ కూడా ఉందా ప్రతి ఒక్క క్యారెక్టర్కి? ఎలా ఉంటుంది, ఎలా నడవబోతుంది? నిజంగా చెప్తానండి, నేను చాలా స్టడీ చేశాను, ఈవెన్ స్క్రీన్ బుక్స్ చదివాను, స్క్రీన్ ప్లే బుక్స్ అవన్నీ. ఒక క్యారెక్టర్కి ఇంపాక్ట్ సినిమాకి ఎంతవరకు అవసరం అంతవరకు ప్రతి క్యారెక్టర్కి ఇంపాక్ట్ ఉంటుంది. ఒక క్యారెక్టర్ మొదలైన గిట్టాం కాబట్టి దీని కథ ఎంత, దీని ఆర్క్ ఏంటి ఇలా ఉండదు. రామాయణం తీసుకుంటే శబరి అనే పాత్ర ఒక రుద్రాలుగానే మనకు పరిచయం అవుతుంది. శబరి క్యారెక్టర్ ఆర్క్ ఏంటి, ఆవిడ చిన్నపిల్లనప్పుడు ఏం చేసింది, ఆవిడ 16 ఏళ్ళు ఏం చేసింది, ఆవిడ 25 ఏళ్ళు వచ్చాక ఏం చేసింది అనేది ఉండదు. ఓకే, క్యారెక్టర్ ఆర్క్ అని మాట్లాడడం ప్రతి ఒక్కరికి చాలా ఫ్యాషన్ అయిపోయింది. నిజంగా ఒక క్యారెక్టరేషన్ గురించి తెలిసినోడు ఎవరు దాని గురించి అట్లా మాట్లాడు. సో ఏ క్యారెక్టర్ ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. ఓకే సార్. అయితే మిక్కీ జే మేయర్ గారు అంతకు ముందు వరకు మాకు ఒక క్లాస్ మ్యూజిక్ డైరెక్టర్ కింద తెలుసు. ఆయనలో ఉన్న మాస్ని పసిగట్టింది మీరే ఫస్ట్. గద్దలకొండ గణేష్లో ఆయన చెప్పేసిన తర్వాత ఆయన అన్నారు, ఆయన ఫ్రెండ్స్ కూడా అడిగారంట, ఏం నువ్వేనా చేసింది లేకపోతే ఎక్కడి నుంచి అంతా పట్టుకొచ్చు అని చెప్పేసి. సో ఆయనలో ఉన్న మాస్ని ఎలా పసిగట్టారు, ఎలా బయట తీసుకొచ్చేస్తారు? ఆ ఆల్బమ్ అలాగే ఉంది, ఈ ఆల్బమ్ అలాగే ఉంది. ఆయనలో మాస్ కంటే కూడా ఆయనలో విపరీతమైన మ్యూజిక్ సెన్స్ ఉంది. మాస్ నాలో ఉంది అనుకుంటున్నా. సో నా మాస్ ఆయన మ్యూజిక్ కలిస్తే మాస్ మ్యూజిక్ బయటకు వచ్చింది.